గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కౌంటింగ్ ద ఫిగర్స్, ట్రయాంగిల్స్. ఇప్పుడు మీకు పైన కనిపిస్తుంది కదా, ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది మనం కౌంట్ చేయాలి. ఫస్ట్ మనం దీన్ని కౌంట్ చేసేటప్పుడు దీన్ని చూడంగానే మనం ఏం చెప్తాం, 1 ట్రయాంగిల్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నట్టు, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయనుకుంటాం. బట్ కాదు, 2 ట్రయాంగిల్స్ తప్పు, 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇలా ఇచ్చినప్పుడు 1 2 పెట్టుకోవాలి. 1 + 2 ఎంత, 3. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 2. సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నట్టు, ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 అంటే ఇక్కడ మొత్తం 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు లోపల వచ్చింది కదా, ఈ లోపల ఎలా ఉన్నాయి, డయాగనల్స్ వచ్చినాయి. ఇలా ఒకటి, ఇలా ఒకటి. ఎన్ని 1 2 3 4 4 × 2 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇలా 8 ట్రయాంగిల్స్, ఇలా 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇలా 8 ట్రయాంగిల్స్ ఉన్నాయని నేను ఎలా చెప్తున్నాను అంటే, ఓకేనా, ఫస్ట్ డయాగనల్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ 4 కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 1 ట్రయాంగిల్, ఇట్లా 2 ట్రయాంగిల్. మళ్ళీ ఇలా చూడండి, ఇది 1 ట్రయాంగిల్, ఇది 2 ట్రయాంగిల్. సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ట్రయాంగిల్స్, ఇక్కడ 2, ఇక్కడ 2. టోటల్ 8 ట్రయాంగిల్స్. సో ఎంత అవుతుంది, 8 + 8 3 + 3. 8 + 8 ఎంత, 16. 16 + 3 + 3. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ ఈ ఫిగర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎడ్జ్, ఈ ఎడ్జ్ని చూడండి. ఓకేనా. ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి ఒక ట్రయాంగిల్. ఓకేనా. ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి ఒక ట్రయాంగిల్ 1. ఓకేనా. మళ్ళీ ఈ ఎడ్జ్ని చూడండి, మళ్ళీ ఈ ఎడ్జ్కి. ఓకేనా. 1 2 ట్రయాంగిల్స్. ఓకేనా. 2 ఇంకా ఉన్నాయి ట్రయాంగిల్స్. ఓకేనా. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 3 ట్రయాంగిల్స్. ఫస్ట్ ఇక్కడ నుండి ఈ ఎడ్జ్కి 1 ట్రయాంగిల్, మళ్ళీ ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి 2 ట్రయాంగిల్స్. ఇక్కడ ఉంది చూసారా, ఇదొక ట్రయాంగిల్, మళ్ళీ ఇదొక ట్రయాంగిల్, మళ్ళీ ఇటొక ట్రయాంగిల్. నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే ఒకటి అర్థమైంది కదా, ఇది 1 ట్రయాంగిల్, ఇది 1 ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బాక్స్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ బాక్స్ అనేది ఇలా ఉంది, అవునా కాదా. సో ఇది ఒక ట్రయాంగిల్, సో ఇది ఒక ట్రయాంగిల్. సో ఇన్ని 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక బాక్స్లో కూడా సేమ్ ఉన్నాయి కదా. సో ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, మళ్ళీ ఇలా ఒక ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్. ఓకేనా. సో అలా ఇంకా +2 ట్రయాంగిల్స్ వస్తాయి. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి, మొత్తం 28 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మీకు ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇప్పుడు ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది మనం ఈజీగా ఫైండ్ చేయడం. ఎందుకంటే పైన దాలా అని చెప్పాను కదా, డయాగనల్స్ 1 2 3 4 అంటే ఇందులో 8 ట్రయాంగిల్స్, ఇందులో 8 ట్రయాంగిల్స్, ఇందులో 8 ట్రయాంగిల్స్, ఇందులో 8 ట్రయాంగిల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్ చూడండి, ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి 1 ట్రయాంగిల్. ఓకేనా. ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి 1 ట్రయాంగిల్, మళ్ళీ ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి 2 ట్రయాంగిల్, మళ్ళీ ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి 3 ట్రయాంగిల్స్. ఓకేనా. 3 ట్రయాంగిల్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఎడ్జ్ చూడండి, ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి 1 ట్రయాంగిల్, మళ్ళీ సెకండ్ ఎడ్జ్ నుండి సెకండ్ ట్రయాంగిల్, ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి 3 ట్రయాంగిల్స్. ఓకేనా. 8 + 8 + 8 + 8 3 + 3 8 8 16 అవుతుంది. ఈ 8 8 16 అవుతుంది. 3 + 3 ఎంత అవుతుంది, 6 అవుతుంది. 16 + 16 ఎంత అవుతుంది, +6. ఇవన్నీ కౌంట్ చేయండి. కౌంట్ చేస్తే ఎంత వస్తుంది, 32 + 6 = 38. అంటే ఇలా మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 38 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్క్వేర్